మామా మన మధ్య ఇంక గొడవలు వద్దురా, మీకోసం నేను డ్రాప్ అయిపోతా. లేదు లేదు బ్రో, నాకు స్వప్న కంటే మీరే ముఖ్యం. నేను డ్రాప్ అయిపోతా. అసలు మీరెందుకు డ్రాప్ అవుతున్నారు? మీ మొక్కల్లో ఆనందం కోసం నేను డ్రాప్ అయిపోతాం మామ బ్రో. మనం జీవితాంతం ఇలానే కలిసి ఉండాలి మామా. నిజమే బ్రో, మన ఫ్రెండ్షిప్ కంటే అమ్మాయి ముఖ్యం కాదు. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో మనల్ని చూసి నేర్చుకోవాలి మామ బ్రో. అవును. అమ్మయ్యా, వీళ్ళు మొత్తానికి డ్రాప్ అయిపోయారు. ఇక స్వప్న నాకే. వీళ్ళిద్దరు నా కోసం డ్రాప్ అయిపోయారంటే నాకు స్వప్నకు జన్మ జన్మల బంధం. వీళ్ళిద్దరు నా కోసం స్వప్నాన్ని వదిలేశారు. ఇదే మంచి టైం, రేపు వెళ్ళి స్వప్నకు ప్రపోజ్ చేయాలి. స్వప్న ఐ లవ్ యూ. స్వప్న ఐ లవ్ యూ. చిచి రా స్వప్న, కూర్చో, నీతో మాట్లాడాలి. పవన్ గురించి అయితే నాకు తెలీదు, ముందే చెప్తున్నా. చిచి దాని గురించి కాదు, కూర్చో. మరి దేని గురించి? నేను నువ్వు అది నేను అదే నువ్వు ఎలా చెప్పాలో తెలియట్లేదు. సరే తెలుసుకుని చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. నువ్వు మా ముగ్గురులో ఒకరిని లవ్ చేద్దాం అనుకుంటున్నావని తెలిసింది. ఎవరు చెప్పారు? తెలిసిందిలే. ఇది చెప్పడానికి కూర్చోమన్నావా? లేదు లేదు, నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసి నిన్ను వదులుకున్నారు. అంటే అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా అని వాళ్ళు సైడ్ అయిపోయారు. సైడ్ అయిపోయారా? అవును, అందుకే నీకు ఇంకా చిట్టిలేసే బాధ ఉండదు. అసలు లవ్ అంటే ఏంటో తెలుసారా? లవ్వా? లవ్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది, అదే లవ్. నేను కుడి చెంప మీద కొట్టాననుకో, ఎడమ వైపు తిరుగుతాం. అదే లాగి పెట్టి ఎడమ చెంప మీద కొట్టాననుకో, కుడి వైపు తిరుగుతాం. స్వప్న లేదు, శాంతి లేదు. స్వప్న స్వప్న ఏంటి? ఈ ఫ్లవర్ తీసుకో. దేనికి? ఎందుకో నీకు తెలీదా? తెలిసి కూడా అడుగుతున్నావు. చెప్పేడు. అంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడాను, వాళ్ళు నా కోసం డ్రాప్ అయిపోతా అన్నారు. ఇంకా 3 చిట్టీలు అవసరం లేదు. చిట్టీలా? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటిలే, ఐ లవ్ యూ. లవ్వా? యా. లవ్ అంటే ఏంటో తెలుసా? లవ్ అంటే ఏంటో తెలీదా నీకు? తెలీదు, చెప్పు. నేను చెప్తాను. రోజు చాటింగ్ చేసుకోవాలి, పొద్దున్నే మొహాలు కడుక్కోకుండా గుడ్ మార్నింగ్లు చెప్పుకోవాలి, పార్క్ వెళ్ళి ముచ్చట్లు పెట్టాలి, సంబంధం లేకుండా గొడవలు పడాలి. అదే లవ్ అంటే. అదే కొవ్వంటే. నేను లవ్ అంటే నువ్వు కొవ్వంటావేంటి? సర్లే, ఈ ఫ్లవర్ తీసుకో. కొడితే చంప పగులుద్ది. పిచ్చా, ఎక్కడన్నా కొడితే చంప పగులుతుందా? అయ్యో నిజమేనే. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? జంప్ అయిపోవాలి. అమ్మయ్యా. చూసేసావా? మొత్తం చూసేసా. ప్లీజ్ రా, ఈ విషయం ఎవరితో చెప్పకరా. సర్లే, ఎవరికి చెప్పనులే. రేయ్, వీడికి ఓకే చెప్పిద్దంటావా? బూస్ట్ తగ్గొచ్చుంటాడు, చెప్పలేం. నువ్వు ఫ్లవర్ తీసుకురాలేదేంటి? నేను వస్తానని మీకు ముందే తెలుసా? మీకన్నా అందమైన ఫ్లవర్ కొందామని షాప్కి వెళ్తే దొరకలేదు, అందుకే వచ్చేసా.
కన్ఫర్మ్ రా, వీడు బూస్ట్ తాగే వచ్చాడు. ఆ, స్వప్న వాడికి పడిపోయిద్దంటావా? బ్యాడ్ జోక్. మ్యాటర్ ఏంటి? కూర్చొని మాట్లాడదామా? ఇప్పుడు చెప్పు. ఎందుకో తెలీదు, మీతో మాట్లాడితే టైమే తెలీదు. పర్లేదు, నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు 11:30 అవుతుంది. ఓకే, గుడ్ జోక్. మ్హూ. బ్రో, ఆ, వాడికి ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. నాకు అలానే ఉంది మామ. ఆ, ఏదో ఒకటి చేసి చెడగొట్టాలరా. ఏం చేయగలం మామ? ఆ, ఇప్పుడు చూడు. ఆ, ఆ, 1 minute. ఆ, ఇన్ని రోజులు నాకు ఎందుకు లవర్ లేదని భయపడ్డాను, కానీ నిన్ను లవ్ చేయడానికే సింగిల్గా ఉన్నానని అర్థమైంది. మ్మ్. కట్. ఆ, ఇంకోసారి. ఆ, పర్లేదు, మాట్లాడండి. ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. ఒక్క నిమిషం. మ్మ్. హలో. ఆ, ఎక్కడున్నావురా? ఆ, నేను బయటకు వచ్చాను రా. బయట అంటే ఎక్కడా? అది ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వచ్చాను రా. మ్మ్. ఓ అవునా, నేను ఇంకా స్వప్న దగ్గరికి వెళ్ళావనుకున్నాలే. హే చాచా, స్వప్న దగ్గర నేనెందుకు వెళ్తాను రా, మీకోసం తనను వదిలేశాను కదరా. ఓ అవునా, సరే సరే, నాకు పని ఉంది, నేను తర్వాత వేస్తా. సరే. అంటే అది ఫోన్లో అసలు నీకు లవ్ అంటే ఏంటో తెలుసా? లవ్ అంటే ఏంటో తెలియకుండా ప్రపోజ్ చేయడానికి వచ్చానా? అయితే చెప్పు. లవ్ అంటే స్టేటస్. స్టేటసా? ఈ రోజుల్లో లవ్ లేకపోతే మాలాంటి సింగిల్స్ని కనీసం మంచిగా కూడా చూడట్లేదు. చూడు స్వప్న, లవర్ ఉంటే ఫ్రెండ్స్ దగ్గర మనం హీరో అయిపోతాం. ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు, కానీ లవర్ మ్యాండేటరీ అయిపోయింది. స్వప్న ఏమైంది? నీకు లవరే కావాలనుకుంటే నేనెందుకు? ఏ ఎల్లమ్మో పుల్లమ్మో ఉంటారు, వాళ్ళని లవ్ చేసుకో. స్వప్న, స్వప్న ఆగు స్వప్న, నేను చెప్పేది విని స్వప్న. అది కాదు స్వప్న. స్వప్న ఒరే, మీరింకా పోలేదా? మీ ముగ్గురికి చెప్తున్నా, లవ్ అంటే ఏంటో కూడా తెలీదు, ప్రపోజ్ చేయడానికి వచ్చేసారు. అది కాదు స్వప్న. ఏది కాదు కుమార్, నాకు మీ ముగ్గురు ఇష్టం లేదు. నా జోలికి మళ్ళీ వచ్చారనుకో, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అది కాదు స్వప్న. ఏంట్రా మీరు? ఛ! అంటే వాళ్ళ ముగ్గురికి ఏం చెప్తావో తెలుసుకుందామని వచ్చాను స్వప్న. నువ్వు అలా చూడకు స్వప్న, మళ్ళీ కొడతావేమో అని భయం వేస్తుంది. వాళ్ళ ముగ్గురికి చెప్పు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని. ఆ విషయం అయితే వాళ్ళకే చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్పడం? నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అయినా మీరు ఒకటేగా, నువ్వు చెప్తే వింటారేమో. వాళ్ళకి పెద్ద స్పీకర్లు తెచ్చి చెప్పినా దాంట్లో డీజే సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారేమో గానీ మనం చెప్పేది వాళ్ళు వినరు. నువ్వే ఇలా అంటే ఎలా ప్రసాద్? వాళ్ళతో ఉంటే నా చావు డప్పు నేను కొట్టుకున్నట్టే. వాళ్ళల్లో ఒక్కో రకం. ఈ విషయంలో నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ప్రసాద్, ఈ ఒక్క హెల్ప్ చేయవా? ఇంత క్యూట్గా అడిగితే ఏమైనా చేయాలనిపిస్తుంది. ఓ, ఇంక ఈ మ్యాటర్ నాకు వదిలి, వాళ్ళని నేను చూసుకుంటాను. చోచ్వి. దగ్గరలో పెళ్లి ముహూర్తం చూడాలి. ఏంట్రా మీరు చేసింది? మీరు స్వప్నను వదిలేశారనేగా నేను ప్రపోజ్ చేయడానికి వెళ్ళా.
నా కోసం కూడా మీరు స్వప్న వదిలేస్తారని చెప్పారు కదా బ్రో. నా కోసం స్వప్న వదిలేస్తా అన్నారు. అసలు ఫ్రెండ్స్ అంటే మీలో ఉండాలనుకున్నా మావా. ఇప్పుడు చెప్పండి రా, ఎవరు మోసం చేశారు? మీరే నన్ను మోసం చేశారు. మరి మీరు చేసింది ఏంది మావా? ఆ, అంటే అది ఇంకెందుకులే డిస్కషన్లు, మనల్ని మనమే మోసం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? అవును, తను నాకు ఓకే చెప్పొద్దని అర్థమైపోయింది. నేను నిజంగా డ్రాప్ అయిపోతా. ఆ, నిజమే మావా, నేను కూడా డ్రాప్ అయిపోతా. స్వప్న నాకు సెట్ అయ్యేలా లేదు. అయితే నేను ట్రై చేస్తా. ఆ? మీరే చెప్పారు కదరా, మీకు ఎలాగో సెట్ అవ్వట్లేదు, నాకు సెట్ అయ్యేలా ఉంది బ్రో, ప్లీజ్ రా. నాకు ఓకే చెప్పాలని ఉంది, కానీ మళ్ళీ వద్దనిపిస్తుంది. ఒప్పుకో మామా, నీకు ఇంకో అమ్మాయిని సెట్ చేస్తా మావా. నువ్వు అను, బూజ్ దాగిన బ్రెయిన్తో నీకు ఇంకో అమ్మాయిని చిటికెలా సెట్ చేస్తా మావా. ఆ, సరే మావా, నువ్వే నాకు ఎలాగైనా ఇంకో కమెంట్ సెట్ చేయాలి. నీ మీద ఒట్టు మావా. అయితే ఓకే. మరి నేనెందుకు వదిలేయాలరా స్వప్నని? బ్రో నువ్వే చెప్పావు కదా బ్రో నీకు సెట్ అవ్వట్లేదని. తన ఫ్రెండ్ శైలు ఉంది కదా, తనని సెట్ చేస్తా బ్రో. అంటే స్వప్న ఫ్రెండ్ శైలునా? ఆ, అయితే నాకు ఓకే. బట్ నువ్వు తర్వాత హ్యాండ్ ఇస్తే నీ మీద ఒట్టు బ్రో. నా మీద కొట్టేసి నన్ను నమ్మమంటావా? అయితే తేజ మామ మీద ఒట్టు. అయితే ఓకే, హ్యాపీ, నాకు ఓకే. ఆ, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మన ముగ్గురం స్వప్న దగ్గరికి వెళ్దాం. మీరు సారీ చెప్పండి, నేను ఐ లవ్ యూ చెప్తా. అదంతా ఓకే మావా, కానీ లవ్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతుంది. నేనే ఇంటెలిజెంట్ లేని చెప్పలేకపోయా. అవును, నేను కూడా చెప్పలేకపోయా. నేను ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తా, మీరు నాతో రండి చాలు. ఆ, ఆ? ఆ, ఆ, ఓ, గురువుగారు మీరా? మేము ఇంకా డిసైడ్ అయిపోయాం. అవును, స్వప్న నన్ను మాత్రమే లవ్ చూస్తుంది. ఆ, అవును గురువుగారు, మీరు కూడా మాతో రండి, వెళ్దాం. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఆ, ఏంటది గురువుగారు? స్వప్నాన్ని మీరు ఇంక లవ్ చేయలేరు. ఎందుకు? స్వప్నకేమైంది? స్వప్నకి మీకు మధ్యలో నేనున్నాను, మిమ్మల్ని స్వప్న దగ్గరికి వెళ్ళనివ్వను. ఓ అదా, నేను ఇంకేదో ఇంపార్టెంట్ అనుకున్నా. అంటే నేను ఇంపార్టెంట్ కదా? సరే ప్రసాద్ గారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆగండ్రా, వద్దని చెప్పానుగా. అయ్యో గురువుగారు, మీకు మ్యాటర్ అర్థం కావట్లే. మ్యాట్రా ఏంటది? మా కుమార్ గాడికి స్వప్నం సెట్ చేసామనుకో, కుమార్ గాడు వాళ్ళ ఫ్రెండ్ మనకి సెట్ చేస్తాడంట. ఆ, అవునా? అయినా సరే నేను స్వప్నాన్ని మోసం చేయను, మీరు వెళ్ళకూడదు అంతే. ఇదంతా స్వప్న కోసం చేస్తున్నారా? చా, మీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది గురువుగారు. ఏమైంది? ఏమైందా? మీ రేంజ్ ఏంటి, మీ లెవెల్ ఏంటి? మీరు ఇంకా స్వప్న మాట వింటున్నారా? మీకోసం ఏ హీరోని సెట్ చేద్దాం మేము చూస్తుంటే మీరు ఇంకా స్వప్న 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 అని చెప్పి చూస్తున్నారా? చ్చా, నువ్వు చెప్పింది కరెక్టే, మనకి స్వప్న సెట్ అవ్వదు అంతే. ఇప్పుడు మీరు మా గురువుగారు అనిపించుకోరు, పదండి వెళ్దాం. ఆ? అమ్మో వద్దులే, నేను తర్వాత కలుస్తాను, నాకు వేరే పని ఉంది, బైరా. అదేంటి ఇలా అంటున్నారు? అసలు ఏమైంది? రే బాలు, ఐ లవ్ యూ. రియల్లీ? ఐ లవ్ యూ టూ స్వప్న. అరే ఇదంతా నిజమేనా? బయటికి వెళ్దామా? స్వప్న, ఒక్క నిమిషం. ఎన్నిసార్లు చెప్పాలి? అదిగా స్వప్న, మేము ముగ్గురం కాంప్రమైజ్ అయిపోయాం. నేను లవ్ చేసి నేను ఒక్కని మాత్రమే. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నా. మీరొచ్చి నేను ఎవరిని లవ్ చేయాలో మీరే డిసైడ్ అవుతారా? వాడికన్నా వీడియో సీనియర్. వీడియో నేను ఫస్ట్ లవ్ చేసింది. లవ్ చేస్తే వీడినే లవ్ చేయాలి. లవ్ అంటే ఏంటో తెలీదు, వీడిని లవ్ చేయాలా? నీకు తెలుసా లవ్ అంటే ఏంటో? ఇప్పుడే తెలుసుకున్నా. అదొక మ్యాజిక్. అందులో ఒకసారి పడితే బయటికి రావడం కష్టం. అయితే ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేయనంటావు? నీకేమైనా పిచ్చా?
నేను ఆల్రెడీ లవ్ చేస్తున్నానంటే అర్థం కావట్లేదా? స్వప్న ఇంకెంతసేపు? వస్తున్నా. సరే నేను వెళ్తున్నా, బాయ్. వెళ్దామా? వెళ్దాం. ఊరుకో మావా. బాధపడకు బ్రో. ఊరుకో ఊరుకో. స్వప్న లేకపోతే ఏంట్రా, మనకి ప్రియా ఉంది.